హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనమైతే ఆడిపోతున్నాం ఫ్రీ ఫైర్. అది కూడా ఏముంది లేండి, బుయ్యా కొడతాము లేదో అయితే ఏమేమో చూద్దాం. ఇంకా ఏమాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్నదన్నమాట. ఏంటంటే మన ఛానల్ని ఇంతవరకు చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్లో అయితే కలిసిపోండి. ఇంకా ఏమాత్రం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇంట్రో వేసుకోమ్మా. మొత్తానికి మనమైతే గేమ్లోకి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనమైతే ఇంకా ల్యాండ్ కాలే, ఎక్కడ ల్యాండ్ అవుదామని ఆలోచిస్తున్నాం. ఓకే, క్యాప్టెన్ ఉందిగా, మన క్యాప్టెన్ అక్కడనే ల్యాండ్ అయిపోదాం. అక్కడ చాలామంది దిగుతారనమాట. నీకైతే తెలియదు కానీ నాకు మాత్రం తెలుసు చాలామంది దిగుతారు. కొన్నిసార్లు సందర్భాల్లో అయితే ఒక్కరు కూడా దిగరు. అసలు బర్ముడాలో క్యాప్టెన్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాదు, వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇంత పెద్ద ఒక సిటీ లాగా దిగడం అబ్బా మిస్ అయిపోయాయి. అరే ఓడర్ కొడుతుంది అమ్మ. ఇందాకేదో చెప్తున్నా కదా గైస్, వాళ్ళ దయచేలో పడి మీకు చెప్తుంది కూడా మర్చిపోతున్నా. ఓకే, చెప్పేది నండి ఫుల్. ఏంటంటే ఈ వీడియో చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డా. అబ్బా ఎనిమి మళ్ళీ గెలుక్కొని పోతే మనకు బుయ్యా కావాలి. బుయ్యా లేకపోతే మనం పైకి పోవాలా, బుయ్యా కావాలి కాబట్టి ఇక్కడ మనమైతే ఇప్పుడు బుయ్యా కొడుతాం. అయిపోయిందంతే, వింగ్ స్టార్ ఏదో ఒక గన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, పైకి పోదాం. ఇందాక చెప్తున్నా కదా, ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్యాప్టెన్ ప్లేస్ ఎందుకు పెట్టిరో నాకు అర్థమే కాలేదు. ఇక్కడ ఒక చిన్న సిటీలా ఉంటుంది అన్నమాట. ఇది ఒక పెద్ద ఊరు అనమాట. దీనిలో మనలో ఒక చిన్న సిటీ అంట. బోర్ కొడుతుంది, ఇద్దాం. ఓకే, బాల్ చూడ బ్రేక్ అని అక్కడ ఒకటో రివైవ్ ఇస్తుండు. మనం ఇప్పుడు పోతే వాళ్ళు మనం నేసేస్తారు. కాబట్టి సైన్స్ ప్రకారం ఇప్పుడు మనం పోతే వాళ్ళు వేసేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం పోకుండా వేరేళ్ళు పోయాక మనం పోదాం. అద్ది ఓడ దిగాడు, ఇప్పుడు వేరేడు ఒక్కరు దిగిండు కాబట్టి ఛాన్సెస్ తీసుకొని వేసేద్దాం. అంతే ఫుల్ డ్యామేజ్ అంతే. అక్కడ ఒకడు ఉండు. ఓకే, అక్కడనే ఇద్దరిని చంపేసిండు. చూడండి, ఆ కారు వెనకాల దాక్కుండా నన్ను కొడదామని అగోండి కాళ్ళు కనిపించిన అగోండి వస్తుండు షార్ట్ రన్. ఫుల్ డ్యామేజ్ ఒక్కడే పోకూడదు. అబ్బా, నాకు కూడా ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. ఒక్క బుల్లెట్ అయితే చచ్చిపోతా. క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసిన ఆడిప్పుడు షార్ట్ రేంజ్కి వస్తాడు. మ్యాగ్జిన్తో ఇచ్చి పడేద్దాం. మొత్తానికి అయితే ఇంక ప్యూర్ రెడ్ నెంబర్స్తో అయితే మ్యాక్స్ 7తో అయితే ఇచ్చేసినాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవడైనా దిగొచ్చు కాబట్టి మనం హిందీలో వేసుకొని ఇక్కడ నుంచి అయితే పారిపోదాం. ఓకే, పారిపోవడం అంటే ఇక్కడనే ఉందాం. పైకి పోయారా? సారీ పైకి పోవడం కాదు గైస్, అక్కడ ఎవడైనా ఉండేమో, పైనుంచి ఎవడైనా దిగుతుండేమో అనే డౌట్తో చూస్తున్నా నేను. ఓకే, ఎవ్వరు దిగుతలేడు కాబట్టి ఇప్పుడు మనం ఆచితూచి అడిగేయాలి. అర్థం కాలే కదా, నాకు కూడా అర్థం కాదు. మనమైతే ఇప్పుడు దీంట్లో పోయి క్యాంపింగ్ చేద్దాం. ఓకే, 2 kills కొట్టా. ఇక్కడ కొంచెం MP5ని ఇంకా దాన్ని లాంగ్ రేంజ్ని కూడా అప్డేట్ చేద్దాం. ఓకే, చెక్కినాం, అవి రెండైనా అయితే చెక్ చేసినాం.
చెక్కేయడం అంటే చెక్కేయడం అనుకోకండి, మంచిగా చేసాం. ఎనిమి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు, కిల్ చోరీ చేసాడు వచ్చిన. ఓకే, ఇక్కడ నుంచి అడ్డు సింపుల్ అనికి ఇచ్చేద్దాం. ఓకే 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 అటు పోతుండే. నాకు డ్యామేజ్ ఇచ్చిన్నాడు, మనకు ఒక్క బుల్లెట్ అంటు కాలేదు సచ్చినోడు. మళ్ళీ ఉల్టా నాకే ఇచ్చిండు డ్యామేజ్. రిపేర్ కిట్ వేసుకో. ఓకే ఓకే, ఇక్కడ నుంచి అయితే పారిపోవడం గైస్. అరే మళ్ళీ ఎట్లా కొట్టడానికి నీకు ఛాన్స్ దొరికిందిరా అమ్మ, ఇప్పుడైతే పెద్ద ఛాన్స్. ఓకే అబ్బా గైస్, ఇప్పుడు దానికి ఛాన్స్ కదా అమ్మా. జస్ట్ మిస్ గైస్, ఈమెను కొట్టేద్దాం. అరే కొంచెం డ్యామేజ్ ఇచ్చిన. ఓకే ఏం కాదు. మనం ఇప్పుడు కొట్లాడడం వద్దు, అప్పుడు దాకా ఇంటికి వెళ్ళిపోదాం. అదే వేజ్. అప్పు నేను పోతుంటే నీకేం నొప్పిరా, అట్లా కొడుతుర్రు. నేను పోతానే కదా, ఎందుకు మీకందా పోతా, మీరు చూడండి. ఓకే, ఎక్కడి నుంచి కొడతారో ఎట్లా కొడతారో కూడా ఏం స్కెచ్ లేదు వాళ్ళకు. ఓకే, కష్టంలో తీయద్ది, నీళ్ళు సెట్ చేసుకో. ఓకే ఎక్కేసేసి జిప్లై. ఓకే, ఇదైతే చాలా చిన్న వీడియో, 13 minutes వీడియో. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి. ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం కష్టమవుతుంది. ఒక్కటి చేస్తున్నా, మంచి ఎడిటింగ్ ఇప్పుడే చేసిన, అంతా నా చేతులతోనే గొడగొట్టుకున్నాను. ఒక్క క్లిక్ ద్వారా తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నాం మీకోసం. ఓకే, కానీ ఇప్పుడు మనమైతే అవి పక్కన పెట్టేసి కార్ వేసుకుందాం. అబ్బా గుద్దుకునే, అది ఫాస్ట్గా పనేది. మళ్ళీ అబ్బా అయ్యో ఏందిరా గైస్, మనమైతే ఇక్కడ ఉండొద్దు అనమాట. ఎందుకంటే కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. లీడర్ వేసుకో, అది మళ్ళీ కారెక్కేసి ఫాస్ట్గా అది. ఓకే మళ్ళీ వేసుకోరా. దిగు, మనమైతే వచ్చిన మౌడైన ఉంటాడని దిగు. కాయిన్స్ కలెక్ట్ చేసేసినాం. ఇక్కడైతే ఎవ్వరు లేరు అనుకుంటా నాకు తెలిసి. మనమైతే ఒక MP5కి ఒక చిప్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే, అంటే ఫాస్ట్గా మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మనమైతే ఫాస్ట్గా ఓడి కొడతలేడు మనని. అబ్బో అరే ఇప్పుడే కదా, ఎవ్వరు కొడతలేడు మన అప్పుడే. ఏందిరా మీరు మనుషులేనారా, ఉరుకుడే ఇంకా. అమ్మ మళ్ళీ ఇప్పుడు వేసుకోరా, మళ్ళీ గుద్దుకునే. ఓకే ఏం కాదు. దిగు అంతే. ఇక్కడ ఒకటి పడుతుంది డ్రాప్, మనమైతే లూట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కాయిన్స్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే 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 ఎవ్వడైనా ఓకే, గుట్టల మీద ఎవ్వలేడు. మనమైతే కాయిన్స్ కలెక్ట్ చేసేద్దాం. ముందు డ్రాప్ ముఖ్యం, తర్వాత కాయిన్స్ అవి. ఓకే ఇది దొరికేసింది, కాయిన్స్ అయితే వదిలేద్దాం. ఓకే ఓకే ఎవ్వలేడు గుట్టల మీద నుంచి ఇప్పటి వరకు ఎవ్వడు వస్తలే నాకు తెలిసింది. ఇక్కడ కూడా లేడు. ఓకే ఒక్కటి లేడంటే ఏదో ఉంది, అచ్చైడ్ ఉన్నట్టు అందరూ. అయినా 17 మెంబర్స్. అరే చెప్తుంటే రివైవ్లు ఇచ్చుకుంటారేంట్రా మీరు? అందరు సోలో ఆడుతారు గైస్, నేను సోలో ఆడుతా, అందరు సోలోనే. ఇక్కడ ఒకటి పోతున్నావు అంతే గుద్దే. అబ్బా జరా మిస్. అరే నన్ను కలుస్తూ
నా బండి అబ్బా వేసారా పందిపిర్రలని, సారీ పందిపిర్రని, అరే పందిపిల్లని. ఓకే ఇక్కడ ఓడో గుర్రం మీద వచ్చేసి ఇంటీరియర్స్కి. ఓకే ఓకే అక్కడ వాల్ వేసినోడు ఇక్కడ నుంచి వచ్చాడు. ఇప్పుడు నేను బయటకు పోదాం, అంది వెనక నుంచి బయటకు పోదాం. ఓకే గైస్ ఇప్పుడైతే లాస్ట్ జోన్ అనమాట. 14 మెంబర్స్ ఉన్నారు. ఆ పైన ఒక ఉండు గైస్, అన్ని మనం ఎట్లనైనా వేయాలి. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇక్కడ ఉండు. ఎయ్ అబ్బా డ్యామేజ్ వల్లే. ఓకే అటు సైడ్ తిప్పుకొని వస్తున్నాడు. మనం ఇక్కడ వాల్ వేసిద్దాం అంతే. ఇప్పుడు అక్కడ వాల్ వేసేసినాం కాబట్టి కార్ ఎక్కేద్దాం. మళ్ళీ దిగు ఆడు ఏదో చేస్తాడు. ఓకే ఆయన చేతులు ఏదో ఉంది గైస్. ఆడు ఇప్పుడు ఎట్లనైనా కిందికి వస్తాడు చూడండి. నేను ఆయనకి కోపం తెప్పించేసిన అని ఆడు కిందికి వచ్చేస్తాడు. ఓకే నేను ఇట్లా ఎక్కి దుంకుతే ఆడు వచ్చిందేమో అనుకొని ఆడు వాల్స్ బ్రేక్ చేస్తాడు అనమాట. ఎందుకంటే నేను రావాలి కదా. అప్పుడేమో ఆడు చూడండి చెప్పినాక వాల్స్ బ్రేక్ చేస్తాడు. ఇప్పుడేమో ఆడు ఏంది లేడు, ఒకవేళ కిందికి పోయి ఉంటాడని ఇంట్లోకి పోదామని చూస్తాడు. కానీ ఇప్పుడు ఆడు కిందికి దిగే లోపే నేను వాల్ వేసేసి అన్ని చంపేస్తాను చూడండి. అరే అక్కడ పడుతుంది అమ్మమ్మ. జీ క్యారెక్టర్ అంతే సింపుల్. అప్పటి నుంచి ఇది పెద్ద కష్టమేం కాదు, వాటిగాడే ఇది. ఓకే దిగేసేసుకుందాం అన్నట్టు. మీకు ఒక క్వశ్చన్ అనమాట, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని మెడికిట్స్ చేసినానో అది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే 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 వెనుకలో కూడా యూఎంపీతో కాలుస్తుండు. ఓకే గైస్ 6 మెంబర్సే ఉన్నారు, ఇంకా సారీ 5 మెంబర్సే. ఇప్పుడు చూడండి 3 మెంబర్స్ అవుతారు. అంతే ఈశ్వరయ్య. అరే బొక్క ఉందిరా, బొక్క 3 అయిపోయారు చూడండి. చెప్పాగా నేను ఏదైతే చెప్తానో అదే అవుతుంది. ఇప్పుడు ఎట్లానైనా మనం బుయ్యా కొట్టాలి గైస్. లాస్ట్కి వచ్చినాం కాబట్టి ఇప్పుడు కానీ బుయ్యా కొట్టకపోతే అరే మళ్ళీ అరే ఏం స్కిల్స్ రా మీవి ఇట్లా ఉన్నాయి. సూపర్ మార్కెట్ వేసుకుందాం అంతే. రిపేర్ కిట్లు మనం వాల్ వెనకాల ఉందాం, ఎందుకంటే వాల్ ఫస్ట్ వాల్ బ్రేక్ అయిపోతే సెకండ్ వాల్ మనకు కాపాడుతుంది. ఇది వేసేసినాం. ఈ 25 డ్యామేజ్ ఇస్తాం అనమాట. అంతే అనేసి ఎందురా నువ్వు ఇంత డ్యామేజ్ ఇచ్చినావు, చావు వరకు తీసుకోవినావుగా. ఎన్ని వేసేసి అక్కడైతే క్రాస్ ఫైర్ చదివింది. ఇప్పుడు మనం పోతే అయిపోతుంది అంతే. ఇప్పుడు అక్కడ అయిపోయాడు. ఆయనకి హెల్త్ కూడా తక్కువ ఉంటాడు. చూడండి అక్కడ ఇలా వచ్చిన అంతే గైస్ చూసారుగా. ఓకే బుయ్యా ఇంకా చూసారు కదా గైస్ ఇవాళ వీడియోతో. ఇంకా నెక్స్ట్ కలుద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్ ఎఫ్ఎఫ్సెన్సీ ఆఫ్